మాస్ జాతర ఎలా అనిపించింది మీకు? బాంబు ఏందయ్యా ఆడే ఆ మధ్య ఒక డైలాగ్ కొట్టిండు, నా కొడుకు నాకంటే ఎక్కువ గలీజ్ గాడని. సొంత కొడుకు గురించి ఒక డైలాగ్ కొట్టిండు అనమాట. అంటే నేను సినిమాలో ఎంత రచ్చ చేస్తానా అంత అల్లరి చేస్తారు నా కొడుకు ఇంట్లో అని చెప్పేసి. కొడుకు అని కూడా నా అయ్యా నువ్వే ఆడ నీ కొడుకు కాదు, ఇంకా మా జాతరలో హీరో నువ్వే, నీ కొడుకు కాదు, కొడుకు లెక్క గుర్తున్నావు ఎందుకన్నా. నువ్వు చేసిన రచ్చ ఇప్పటికి చాలా బాగుంది. బస్సు చూస్తున్నావు కానీ మొత్తం రెట్రో రుక్లోకి వెళ్తున్నావు. ఎవరైనా విక్రమార్కుడు కనపడుతున్నాడు, ఇంకెవరు ఇడియట్ కనపడుతున్నాడు, క్రాక్ కనపడుతున్నాడు, అన్ని కలిపి కొడుతున్నారు. మరి ఇలా బీజేపీ అయితే భీమ్స్ని మాత్రం గట్టిగా పట్టుకున్నారు. తమ తర్వాత డిఎస్పీ భీమ్స్ ఇక వీళ్ళే లైన్ ముగ్గురు మూర్తులు కావచ్చు ఇండస్ట్రీకి మ్యూజిక్ పరంగా. తమిళోళ్ళు వాళ్ళు అవసరం లేదు, మనకి వీళ్ళు ముగ్గురు సరిపోతారు. అసలు నాకైతే భీమ్స్ వాయిస్ చూస్తుంటే పరిగెత్తాలనిపిస్తుంది. ఇట్లున్నా కానీ పరిగెత్తాలనిపిస్తుంది, మస్తు అనిపించింది. వీడు ఏదో ఇట్ట సైగెత్తండి అంతా నాదే అని. కృష్ణకాంత్ పార్క్ మాదే, మరి ఒక్కసారి ఇడికి రౌండ్ అప్ చేస్తాం నిన్ను కూడా. మస్తున్నది. కొంచెం పాటలు కూడా ఏమన్నా ఇస్తే బాగుండు అనిపించింది. చలో చిన్నదే కాబట్టి రైలర్లో రచ్చ చేయొచ్చు ఖచ్చితంగా. సంక్రాంతి అయిపోయింది కదా, ఉగాదికి వస్తుందా? దీపావళి దాకా. ఓ రవి అన్న ఏంది దసరా రోజులే దీపావళి, ఇక్కడ మధ్యలో ఉగాది ఉన్నది. అక్కడ దాకా పోతే ఎవడాగుతాడు ఈడ? నాకే ఊపు మీద కుర్రాలు ఎట్లా అవుతారు చెప్పు. మొన్న నేనేం చేసినవాట పండగ చేసుకున్నారు. దీపావళి దాకా లేదు నీకోసం. మా జాతర అంటే దిగాలి ఎమ్మటే వారం రోజులు అట్టు ఉండాలి. కానీ భీమ్స్ని పెట్టుకున్నాను. నిజంగా భీమ్స్ని మాత్రం మర్చిపోయే పరిస్థితులు కనపడలేదు. హీరోయిన్లు ఎవరు చూపించినట్టుంది కదా, హీరోయిన్లు ఎవరు చూపించలేరు. పాత వాళ్ళు అయితే వద్దు, కొత్త వాళ్ళే కావాలి. రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? శ్రీలీలతో ఒక ఇటు పెట్టినావు కాబట్టి శ్రీలీల కనబడే ఛాన్స్ లేదు. ఉన్నదా? మళ్ళా జాతర అనమాట. రీసెంట్గా వచ్చిన ధమాకా రచ్చ చేశారు కదా, మళ్ళీ మనోడే వస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి. సో మ్యూజిక్ పరంగా బాగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఇక రవణ సంగతి చెప్పనక్కర్లేదు, ఆయన ఎగురుడికి మొత్తం థియేటర్ రచ్చ అయితే. బాలయ్య తర్వాత సౌండ్ వినపడేది అంటే మా జాతర లాగా మాస్గా బాలయ్యబాబు మాస్ కొట్టే కొట్టుకు గాలి ఎగిరిపోతే, ఈయన కొట్టే కొట్టుకు మనం కుర్రాలు ఎగురుతారు అనమాట. అంత రచ్చ చేస్తాడు. కామెడీ పరంగా కానీ పోలీస్ క్యారెక్టర్ కానీ ఏ విధంగా చూసుకుని అంత రచ్చ చేస్తాడు. ఆ అమ్మాయి అది 16 ఏళ్ళ అమ్మాయి అయినా 36 ఏళ్ళ హీరోయిన్ అయినా సరే వాళ్ళు ఆయన ఎమ్మడి పడి నడుము పట్టుకున్నాడంటే ఇక దెబ్బగా అడ్డం పడిపోతారు. అనుష్క లాంటి వాళ్ళనే విక్రమార్కుల రచ్చ చేసి వెళ్ళిపెట్టిండు రీసెంట్గా శ్రీలీలని. సో ఖచ్చితంగా మా జాతర మాత్రం రచ్చ చేస్తాడు. మంచి బ్లాక్ బస్టర్ కాబోతుంది రవితేజకు. అక్కడక్కడ చిన్న మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. కానీ రవితేజుడు కాబట్టి, సూర్యుడు లాంటి వాడు కాబట్టి, వెలుగునిచ్చేవాడు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చాడు కాబట్టి చిరంజీవి అయిపోయిందని అంటున్నారు. ఎవడాడు అన్నది 4 ఉన్నాడా దించని వల్ల 4 దిక్కులకి వెళ్ళి దిగాల రచ్చ. రవితేజ అన్న పని నాకు కొడుకు వచ్చినా సరే, ఇప్పుడు చిరంజీవి అన్న ఎట్లా చేస్తున్నాడో రామ్ చరణ్ వచ్చినా కానీ, నీ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా సరే నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సిందే. 60 ఏళ్ళు అయినా సరే 20 ఏళ్ళ కుర్రాళ్ళలాగా చేస్తావు. మాకు నీ మీద నమ్మకం ఉన్నది. రవితేజ అన్న పని అయిపోలేదు. రవితేజ సూర్యుడు ఉదయిస్తున్నంతసేపు రవితేజ అని అంటాడు. అంటే 100 years ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉంటాడు, సినిమా ఇండస్ట్రీని ఏళ్తాడు. మాస్ మహారాజాలాగా ఎక్కడికి పోడు. చెప్తాను కదా, స్వయం క్రీస్తు చిరంజీవి అన్నయ్య అలా నాని ఎలాగైతే సొంత క్రీస్తు వచ్చాడో అలాగే రవితేజ అన్న కూడా వీళ్ళు ముగ్గురున్నంతకాలం ఇండస్ట్రీలో స్వయం క్రీస్తు ఎదగాలనుకునే వాళ్ళకు వీళ్ళు ముగ్గురు ఇన్స్పిరేషన్ అవుతారు. ఖచ్చితంగా వీళ్ళని చూసి ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నేనింతే సినిమా మనలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చిన వాళ్ళకి, ప్రేమ ఉన్న వాళ్ళకి, ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి, అది ఏ రేంజ్లో పోయినా, ఏ రేంజ్లో కమర్షియల్గా హిట్ కాకపోయినా కానీ ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ఏడుస్తారు. నా కెరీర్ ఇలా అయిపోయింది, మళ్ళీ ఒక అడుగు ముందేద్దామని చెప్పేసి ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి ఉండాలి, బతకాలి. నేను వచ్చే రోజు ఒక్క రోజైనా సరే ఒక ఇండస్ట్రీలో ఒక సినిమాలో కనపడాలని కోరుకుంటారు. సో అంత మంచి సినిమా అది. కమర్షియల్గా హిట్ కాకపోయినా కానీ సినిమా ఇండస్ట్రీ మర్చిపోదు ఆ సినిమాని. సినిమా ఇండస్ట్రీని అభిమానించే అభిమానులు కూడా మర్చిపోరు. రవితేజని అభిమానించే అభిమానులు కూడా ఆ సినిమాని మర్చిపోరు. మాస్ జాతర మరో జాతర కాబోతున్నది ఈ దీపావళికి. రచ్చ నాకైతే చాలా బాగా. మాస్ జాతర అంటే మాస్ గా ఉంటుంది, లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుందా? అన్నీ ఉంటాయి భయ. ఇడియట్ కనబడుతున్నాడు, విక్రమార్కుడు కనబడుతున్నాడు, క్రాక్ కనబడుతున్నాడు. సో ఫ్యామిలీ మాసు మంచి ఏదైనా సెంటిమెంట్ ఉండొచ్చు, ఎమోషన్ కూడా ఉండొచ్చు, మెసేజ్ కూడా ఉండొచ్చు. ఈడియట్ డైలాగ్ ని ట్యాగ్ లైన్ కింద పెట్టారు కదా, మరి ఆయన కిక్ ఆయన ఇస్తే ఎట్టా ఉంటుందో తెలుసు కదా. ఆ మాత్రం ఈడియట్ అని పెట్టకపోతే ఎట్టా? డబుల్ ఈడియట్ అయ్యే ఛాన్స్, ఎందుకంటే ఈడియట్ 2 తీయనన్నారు కదా, ఇది డబుల్ ఈడియట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చేమో ఖచ్చితంగా. సూపర్, థ్యాంక్ యూ.